Dear people of God, greetings to all in the matchless name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic Mission Sharing God's Pain. దేవుని బాధను నొప్పిని పంచుకొనుట మిషన్ పరిచర్య దైవ ప్రేషిత ఉద్యమము. తలలు వంచి ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్య ధ్యానంలో నీ కృప మాకు చెప్పి నీవే మా అందరితో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మిషన్ దేవుడు మనకిచ్చినటువంటి ఒక బాధ్యత. ఈ మిషన్ బాధ్యతలో, దేవుని పరిచర్య బాధ్యతలో, దేవుని ప్రేషిత ఉద్యమ బాధ్యతలో మనమందరం వారసులం. మన పూర్వీకులు మనల్ని ఈ దేవుని పరిచర్య గుండా, వాక్యము గుండా, పనుల గుండా నడిపించినటువంటి మిషనరీలు వేసిన బాటలో మనం నడుస్తున్నాం. We are going through and traveling through the path that the missionaries have laid in India. You see, వారి ద్వారా దేవుడు మనకు పరిచయమై, మరి వారు మనకు అప్పగించినటువంటి ఈ మిషన్ బాధ్యతలను, దేవుని పరిచర్య బాధ్యతలను కొనసాగించే పని మనది. అయితే హౌ షుడ్ వీ ప్రిపేర్ ఫర్ గాడ్స్ మిషన్? దేవుని నొప్పిని పంచుకునే వారు ఎవరైనా ఉన్నారా? దేవుని బాధను అల్టిమేట్గా ప్రజలు దేవుని వైపుకు తిరగాల, ప్రజలు దేవుని తెలుసుకోవాలి. ఇది అల్టిమేట్ గోల్. ఈ పని కోసం అనేక మంది ప్రవక్తలను, రాజులను, న్యాయాధిపతులను, శాస్త్రులను, యాజకులను దేవుడు పుట్టించినాడు. వీళ్ళందరి పుట్టుకకు గల కారణము, వీళ్ళందరి పిలుపుకు గల కారణం ఈ ప్రజలు దేవుని వైపుకు తిరగాల. అల్టిమేట్గా అది జరగాల్సిన పని. మరి ఈ గొప్ప పని జరిపించటానికి దేవుని కొరకు మనుషులను సిద్ధపరిచేటటువంటి ఒక బృహత్తరమైన పని ఇది. ఎవరున్నారు నా పరిచర్య కొరకు, ఈ కోత కొరకు ఎవరున్నారు అని అడిగినప్పుడు, యెషయా నేనున్నాను అని అనక మునుపు తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. హీస్ ప్రిపేరింగ్ హిస్ సెల్ఫ్. ఎట్లా? నేను అపవిత్రమైన పెదవులు గల వాళ్ళ మధ్య నివసిస్తున్నాను, నేను అపవిత్రుడనే, నేను ఎట్లా దేవుని చూసేస్తే నేను బ్రతకను అని పశ్చాత్తాపతక్తుడై దేవుని సన్నిధానంలో నిలబడినాడు. ఆయన కరులారా తేరిపార చూడగా దేవుడు సింహాసనాసీనుడై, ఆయన చొక్కాల అంగీలు దేవాలయమంతా నిండుకొని ఉన్నాయి. కెరూపులు సెరూపులు ఆయన చుట్టూ ఎగురుతూ దేవుని నిత్యము స్తుతిస్తూ ఉన్నారు. అటువంటి ఒక పరిస్థితుల మధ్య దేవుని చూచిన యెషయా, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్య బ్రతుకుతున్నాను, నేను దేవుని చూసేసిన నా పరిస్థితి ఏమి అని బాధపడినాడు. అప్పుడు సెరూపులలో ఒకరు ఎగిరి వచ్చి కాలుచున్నటువంటి నిప్పు రవ్వను తీసుకొని వచ్చి ఆయన నోటికి అంటించి, ఆయన నోరు కాల్చబడింది. ఆయన అప్పుడు పవిత్రుడైనాడు. ఇప్పుడు నీవు శుద్ధుడవైతివి అని దూత తెలపడం మనం చూడొచ్చు. 6వ అధ్యాయము 11వ వచనం, 7వ వచనంలో, ఇదిగో నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపములు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అనెను. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఎవరిని పంపాలా, ఎవరిని పంపెదను, మా నిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవయ్యగా వింటిని, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అని అంటున్నాడు. అప్పుడు కూడా వాట్ ఈస్ అ మిషన్ దట్ ఈస్ గివెన్ టు ఐజయా? 9వ వచనంలో, నీవు పోయి ఈ జనులతో ఇట్లను. అల్టిమేట్లీ అగైన్ జనులు, అల్టిమేట్గా ప్రజలు, వాళ్ళు దేవుని వైపుకు తిరగాల. ఈ జనులతో ఇట్లను, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు. వారి కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం క్రొవ్వు చేసి, వారి చెవులు మందపరచి, వారి కన్నులు మూయించుమని చెప్పాను. అల్టిమేట్గా ప్రజల బాధ్యత ఇది. ప్రజలను దేవుని వైపు నడిపించే ఒక బాధ్యత, మిషన్ బాధ్యత.
ఆ బాధ్యత కొరకు పరిపూర్తిగా తనను తాను సిద్ధం చేసుకొని యెషయా ప్రవక్త ఈ పరిచర్య కొరకు సంసిద్ధుడైనాడు. తర్వాత మనం అపోస్తల కార్యముల గ్రంథంలో చూస్తే పరిశుద్ధ పౌలు భక్తుడు ఎట్లా సిద్ధపాటు అయినాడో మనం చూడొచ్చు. ఆయన దమస్కు మార్గంలో క్రీస్తు ప్రభుల వారు ఆయనకు దర్శనమిచ్చి ఆయన కన్నులు మూయబడినాయి, అంధకారంలో ఉన్నాడు, చూపు లేనివాడుగా ఉన్నాడు. దమస్కుకు తీసుకొని పోయి అక్కడ తిన్నని అనబడిన వీధిలో ఆయన ఒకరి ఇంట కూర్చుని ఉన్నాడు. అప్పుడు అననీయ అను ఒక మనుషునికి క్రీస్తు ప్రభుల వారు దర్శనమిచ్చి అననీయాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాడొకడు విచారించుము, అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనునొక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. చూసి అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం నుండి ఈ సంగతులన్నీ రాయబడి ఉన్నాయి. అననీయ, నీవు పోయి అతని తల మీద చెయ్యుంచి ప్రార్థించుట అతడు చూస్తున్నాడు కనుక పోయి ప్రార్థన చేయు అంటే, అప్పుడు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంత కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుడు అనుమతి పొంది వచ్చినాడు. అట్లాంటోని కోసమా నువ్వు నన్ను పోయి ప్రార్థన చేయమంటున్నావు? వాడు ఇప్పుడు కూడా అదే పని కోసం వచ్చినాడు ప్రభువా. క్రైస్తవులను హింసించే పనికి వచ్చినాడు, అధికార పత్రం తీసుకొని వచ్చినాడు దమస్కుకు. వాని దగ్గరికి నన్ను పోయి ప్రార్థన చేయమంటున్నావు, ఎట్లనైనా అని అడుగుతున్నాడు. అయితే అప్పుడు దేవుడు పౌలు ఎడల క్రీస్తు ప్రభుల వారి ఉద్దేశం బయలుపరుస్తున్నాడు. చూడండి, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, 15వ వచనంలో, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. చూసి, దేవుని పరిచర్యలో పౌలు అనేక సమస్యలను ఎదుర్కొనబోతున్నాడు. అందుకు సిద్ధపరచుపోయి పౌలును అని అననీయాతో క్రీస్తు ప్రభుల వారు బోధిస్తున్నాడు. నాయనా, అతడు అనేకమైన అన్యజనుల ఎదుట నా నామమును భరించడానికి, ప్రకటించడానికి అతడు ఎన్నో శ్రమలు ఎదుర్కొనవలసింది. ఎన్ని ఎదుర్కోవాలో నేను అతనికి చూపిస్తా, నువ్వు అతని కోసం ప్రార్థన చేయి అననీయ అని అననీయాను సిద్ధం చేసి పౌలు దగ్గరికి పంపించినాడు. ఈ గొప్ప ఆలోచన మనసులో ఉంచుకొని అననీయ 17వ వచనంలో అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. యు సీ, హిస్ యాటిట్యూడ్, అననీయాస్ యాటిట్యూడ్ టువర్డ్స్ సాల్ వాస్ చేంజ్డ్. ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారు అననీయాతో సౌలు గురించి మాట్లాడినాడో అప్పుడు సౌలును గురించిన అననీయా యొక్క ఉద్దేశం పూర్తిగా మారిపోయి, దృక్పథం మారిపోయి, సహోదరుడా అని సౌలును సంబోధించి అతని మీద చేతులుంచి ప్రార్థించగానే అతని కనుల నుండి అవన్నీ రాలిపోయినాయి. అతడు దృష్టి పొందినాడు. కొంచెం భోంచేసి లేచి దమస్కులో క్రీస్తుని బాప్తిస్మం పొంది క్రీస్తుని గురించిన ప్రకటించడం అక్కడ ఆయన ప్రారంభించినాడు. దిస్ ఈస్ హౌ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెయింట్ పాల్ and his preparation for the ministry of Jesus Christ and to carry on the mission. St. Paul's mission is very different. ఆయన మరి మనము యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ఇశ్రాయేలీయుల జనుల కొరకు పిలువబడ్డం మనం చూసినాం. ఇప్పుడు సౌలు పౌలుగా మార్చబడి అన్యజనులను దేవుని వైపునకు మరల్చుటకు, అన్యజనులకు దేవుని స్వార్థను ప్రకటించుటకు. నౌ దిస్ ఈజ్ అ సపరేట్ మిషన్ దట్ ఈస్ హ్యాండెడ్ ఓవర్ టు సెయింట్ పాల్ బై డైరెక్ట్ జీసస్ క్రైస్ట్ డైరెక్ట్లీ హిమ్సెల్ఫ్. చూసి, నేరుగా క్రీస్తు ప్రభుల వారే అన్యజనుల ఎదుట నా నామమును భరించుటకు నేను ఇతన్ని పిలుస్తున్నాను. దిస్ ఈజ్ ద మిషన్, ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిషన్, ఎన్ అనదర్ పర్స్పెక్టివ్ ఆఫ్ మిషన్ దట్ ఈస్ గివెన్ టు సెయింట్ పాల్.
అన్యజనులకు సువార్త ప్రకటించడానికి. వీళ్ళు పేతురు తర్వాత వీళ్ళందరూ ఇట్లా యాజకత్వ ధర్మంలో కొనసాగుతున్నారు, సంఘంలో కొనసాగుతున్నారు. పౌలు హీ వెంట్ అవుట్ అండ్ స్టార్టెడ్ టు ఎస్టాబ్లిష్ చర్చెస్, ప్రీచింగ్ అండ్ ప్రొక్లైమింగ్ జీసస్ క్రైస్ట్ టు పీపుల్ హూ ఆర్ అవుట్ సైడ్, హూ ఆర్ నోన్ టు బి జెంటైల్స్. చూసి ఆ పరిచర్య బాధ్యత పౌలుకు అప్పగింపబడింది. తర్వాత పరిశుద్ధ లూకా సువార్తలో క్రీస్తు ప్రభుల వారు 70 మంది శిష్య సమూహాన్ని సిద్ధపరిచినాడు. 10వ అధ్యాయములో మనం గమనిస్తే 70 మందిని ఆయన ఎన్నుకొని తాను పోక మునుపు తనకంటే ముందుగా ఇద్దరిద్దరినిగా గ్రామాలలోకి పంపించి పరిచర్య చేయమని, ప్రజలను ఉద్ధరించమని వాళ్ళకు బోధించాడు. ఏం చేయమని చెప్పినాడు అంటే 3వ వచనం, మీరు వెల్లుడి, ఇదిగో తోడేళ్ల మధ్య గొర్రెపిల్లను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు సంచిరేను, జాలనైనను, చెప్పులను తీసుకొనవద్దు. త్రోవలో ఎవరిని కుశల ప్రశ్న అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానముగా కానీ మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ ఉంటే అతనికి వస్తుంది, లేదంటే అది తిరిగి మీకు వస్తుంది. మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండండి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. మరియు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకుంటే మీ ముందర పెట్టబడినది తినుడి. అందులో ఉన్న రోగులను, నా దిస్ ఇస్ ద మిషన్, అందులో ఉన్న రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యము మీ దగ్గరికి వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. ఇది పరిచర్య. రోగులను స్వస్థపరచండి, దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చిందని వారికి చెప్పండి. మీరు ఏ పట్టణం ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకోనకపోతే వాళ్ళ మీద సాక్ష్యం ఉండకు, దుమ్ము దులిపివేసి రండి, తర్వాత నేను పోతాను అక్కడికి. దిస్ ఈస్ ద మిషన్ దట్ ఈస్ గివెన్ టు ద 70 disciples. వారు వెళ్ళినారు క్షేమంగా, క్రీస్తు ప్రభులు వారు చెప్పినట్లుగా ఈ పరిచర్య ధర్మం జరిగించినారు. మరి ఈ పరిచర్య పిలుపునే అందుకొని అనేక మంది మిషనరీలు భారతదేశం వచ్చినారు, అనేక దేశాలకు వెళ్ళినారు. ఇక్కడ పరిచర్య, స్వస్థత పరిచర్య, విద్యా పరిచర్య, వైద్య పరిచర్య చేసినారు. అనగారిన కులాలకు, వర్గాలకు చెందిన బిడ్డలను హక్కున చేర్చుకున్నారు, అన్నం పెట్టినారు, ఆదరించినారు, విద్యాభ్యాసం చెప్పించినారు, ఉద్యోగాలు ఇప్పించి ఒక స్థితిలో ఉంచినారు. ఇప్పుడు అదే మిషన్ బాధ్యతను మనకు అప్పగించి వారి దేశం వదిలి వెళ్ళినారు. క్రీస్తు ప్రభుల వారి యొక్క మిషన్ బాధ్యత ఇప్పుడు మన హస్తగతం. మనం ఈ బాధ్యతలను ఎట్లా కొనసాగిస్తున్నాము? ఈ బాధ్యతలను మనకు అప్పగించబడిన తర్వాత వీటిని అభివృద్ధి దిశలోనికి తీసుకుపోతున్నామా? దే ఆర్ డిక్లైనింగ్, ఆర్ దే ఇంక్రీజింగ్ ఆర్ డిక్లైనింగ్? యు సీ, దిస్ వీ నీడ్ టు క్వశ్చన్ అవర్ సెల్వ్స్. అండ్ ప్రభు పరిచర్యను ఒకవేళ మనం సరిగా చేయకపోతే దాన్ని మనం జాగ్రత్తగా కొనసాగించటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనల్ని అనుగ్రహించుగాక. ఆమెను ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్యం కొరకు స్తోత్రం. విన్న ప్రతి బిడ్డను దీవించండి, వారికి మేలను ప్రసాదించండి. అనారోగ్యంతో ఉన్న వారికి గాయపడిన హస్తాలతో మట్టి స్వస్థతని. మరొకసారి మేము వాక్యం ధ్యానించరకు నీ మేలు దయచేయమని, చదువుకొనిచిన పిల్లలందరికీ జ్ఞానం ఇమ్మని యేసు నామమున వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. త్రియక దేవుని ఇప్పుడు సదాకాలం మీకు తోడుగుండుగాక. ఆమెన్.